పేరు వైకుంఠాచారి. నేను ఉండేది వరంగల్లో. నేను పాత నాణ్యాలు చిన్నప్పటి నుంచి కలెక్షన్ చేస్తాను. ఈ కలెక్షన్ అనేది మా తండ్రి గారి నుంచి నాకు ఈ అలవాటుగా మారిపోతుంది. ఈ కలెక్షన్ చేయడమే కాకుండా ఇందులో కొద్ది వరకు పరిశోధన కూడా చేస్తుంటాను. కొన్ని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కొన్ని సెమినార్లకు వెళ్ళి మనకు తెలియనివి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఈ కలెక్షన్ కూడా ముందుకు సాగుతుంది. అలాంటప్పుడు ఈ నాణ్యాలను గుర్తించడం ఎలా? మొట్టమొదటిగా బ్రాహ్మీ, సంస్కృతం ఇలాంటి భాషలలో నాణ్యాలను విడుదల చేయడం జరుగుతుంది. ఇలాంటి నాణ్యాలు గుర్తించడం గురించి మన స్టేట్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని బుక్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల నా దగ్గర ఉన్న నాణ్యాలను నేను వాటితో పోల్చుకుంటూ కొంతమంది తెలిసిన పెద్దవాళ్ళని అడిగి ఈ నాణ్యాలను చాలా సీరియస్గా కలెక్షన్ చేస్తున్నాను. ఇప్పటివరకు నేను ఒక 10,000 నాణ్యాలు కలెక్షన్ చేశాను. అందులో ముందుగా వచ్చేసేది జనపదాలు. ఈ 16 జనపదాల నుంచి ముందుగా వచ్చేది అంగ జనపద, గాంధార జనపద, మగధ జనపద, ఇలాంటి జానపదాలలో కొన్ని నాణ్యాలు నా కలెక్షన్లో ఉన్నాయి. అందులో మొదటిగా వచ్చేసి అంగ జనపద మొట్టమొదటి కాయిన్గా దాన్ని పరిశోధకులు గుర్తించడం జరుగుతుంది. ఈ కాయిన్ వచ్చేసి అప్పుడున్న రాజధాని వచ్చేసి చంపా మహానగరం, మహాజనపద. ఇప్పుడు ఈ కరెక్ట్ ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది. ఈ నాణ్యానికి ఏంటంటే స్క్రిప్ట్ లేని, అంటే ఎటువంటి లిపి లేని నాణ్యం ఉంది. ఈ నాణ్యాలు కలెక్షన్ చేయడం కాకుండా ఇలాంటి నాణ్యాలు నేను అప్పుడప్పుడు డిస్ప్లే పెడుతుంటాను. స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు కూడా నా కలెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. 16 జనపదాలలో ఈ జనపద వచ్చేసి మొదటి జనపద అంగ జనపద, ఇంచుమించు 3,000 సంవత్సరాల క్రితం. థ్యాంక్ యూ. నా కాయిన్ నచ్చినట్టయితే లైక్ చేయండి.